వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జనగామ జిల్లాలో గానుగబహాట్ చీటకోరూరు బ్రిడ్జిల నిర్మాణంపై గాడిదక్కు మంత్రుల ఫోటోలు అంటించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసిన చిటకోడూరు చౌడవరం గ్రామానికి చెందినటువంటి 5 వ్యక్తులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కొరకు మెజిస్ట్రేట్ ముందు జనగామ పోలీసులు హాజరుపరిచారు. నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలంలోని పలు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేశారు. నిర్మాణం చేపట్టాలని నిన్న గాడిద మీద వినూత్నంగా నిరసన కార్యక్రమం తెలిపినందుకు అతని మీద అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి బట్టలు లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి 12 గంటలకు తీసుకొచ్చి బంధించడం జరిగింది. కేసులు పెట్టి భయభ్రాంతులకు వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వారితో పాటు ఇంకో 5 సభ్యులను తీసుకొచ్చి జనగాం పోలీస్ స్టేషన్ లో ఈ పోలీసులు నిర్బంధించడం జరిగింది. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ మంత్రులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఇక్కడున్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒక 90 లక్షలు పెట్టి జనగామ నుంచి హుస్నాబాద్ కరీంనగర్ పోయే హైవే రోడ్డు కూడా ఒక 90 లక్షలు పెట్టి మీరు నిధులు సమకూర్చలేని దత్తమ్మ ప్రభుత్వం మీద ఉంటే లేకపోతే దాని మీద కాదు. మిమ్మల్ని జనగామ ప్రజలు శవయాత్రలు చేసి మిమ్మల్ని గడప గడపకు శవయాత్రలు చేసి మిమ్మల్ని కాలబెట్టే పరిస్థితులు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో కోతులను కుక్కలను అరికట్టడంలో అధికారులకు విఫలం చెందారని సిపిఐ జిల్లా నాయకులు సోతుకు ప్రవీణ్ అన్నారు. కోతులు కుక్కల బెడదను నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కోతులు కుక్కల సమస్య విపరీతంగా ఉందని, వాటిని నివారించడంలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. పట్టణ కేంద్రంలో 30 వార్డుల్లో కోతులు చాలా మంది మహిళలను, పిల్లలను తీవ్రంగా ఎన్నోసార్లు గాయపరచడం జరిగిందన్నారు. బయటికి రావాలి కమిషనర్ వెంటనే, బయటికి రావాలి కమిషనర్ వెంటనే, పట్టాలి కోతులను కుక్కలను వెంటనే, నియంత్రించాలి కుక్కలను కోతులను వెంటనే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఎంపీ రాష్ట్రాల నుండి తరలి వస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలో ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే విద్యార్థి జీవితం ఓ కొత్త బంగారు లోకంలా ఉంటుందన్నారు ఎమ్మెల్యే తామాస. ప్రతి విద్యార్థికి బ్యాగు, నోట్ బుక్స్, ఫ్యాట్స్, విద్యా సామగ్రి అందిస్తా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెబుతున్నారా అని కాసేపు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పిల్లలందరూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే డాక్టర్ తామస్ సార్ అంటూ చిరునవ్వుతో పలకరించారు. బ్యాగులు అన్ని ఇస్తున్నారు కదా.
చిత్తూరు జిల్లాలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మరొకసారి విషాదం చోటు చేసుకుంది. బీటెక్ 2వ సంవత్సరం విద్యార్థి రుద్ర ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కళాశాల 3వ అంతస్తుపై నుండి కిందకు దూకేసిన విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ప్రకటించారు. ఇప్పటికే 4 రోజుల క్రితం అదే కళాశాలలో విద్యార్థిని నందిరెడ్డి కూడా భవనంపై దూకి గాయాల పాలై సీఎంసీలో చికిత్స పొందుతుంది. హెచ్ఓడి యువరాజు నుంచి యాజమాన్యం వరకు అందరూ మౌనంగా ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరకు ఒక కాలు నాకు చేసి చెప్పలేదు ఆయన. క్లాస్కి రాలేదనేసి ఎప్పుడు చూసినా కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. క్లాస్కి రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని రిక్వెస్ట్ చేసి నేను చెప్పేసే వెళ్ళాను సార్ 1 వీక్ ముందు. మళ్ళా నా బిడ్డ పై నుంచి కింద పడే అంత మూర్ఖుడు ఏం కాదు. అర్థమైందా? కష్టపడి కుటుంబం నుంచి మేము పుట్టినాం సార్, వాడికి అర్థమవుతుంది. కానీ ఏదో జరిగింది, దానికి సమాధానం వాళ్ళు చెప్పే తీరాలి. అది ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అడిగిన దానికి ఈ బాబుని లోపల నుంచి బయట కింద తోసినారు. అదే వాళ్ళ ఇంట్లో బిడ్డలు అయితే ఇలాగే చేస్తారా? మీ ఇంట్లో బిడ్డలు కూడా ఉంటారు కదా సార్, చదువుతారు కదా, వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తారా? తండ్రి లేకుండా నా బిడ్డ చావుకు మాత్రం కంపల్సరీగా న్యాయం చెప్పాలా, చెప్పి తీరాలా. వీళ్ళు చెప్తేనే ఇక్కడ నుంచి మేము కదులుతాం. కంపల్సరీ వాళ్ళు చేస్తాము. నా బిడ్డ చదవలేదనా సరే సర్ది చెప్పండి, అంతేగాని 1 నిమిషం బయట పొమ్మనేది. 2 రోజుల ముందు ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయిది పేరు ఏమైనా వచ్చిందా? కాలేజీ యాజమాన్యం పేరు ఏదైనా బయటపడిందా? లేదు, ప్రైవేట్ కాలేజ్ అని మాత్రం వేసేశారు అంతే. అమ్మాయి ప్రాణం పోయిందా ఉందా మాకు తెలీదు. కానీ ఈరోజు మా అబ్బాయి ప్రాణం పోయింది. ఇంతవరకు కాలేజీ యాజమాన్యంలో ఇంతవరకు మాకు ఎటువంటి. చిత్తూరు జిల్లా సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ స్పందించారు. సహా విద్యార్థితో వ్యక్తిగత విభేదాల కారణంగా విద్యార్థి మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఘటన అనంతరం కళాశాలలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు ప్రజాశాంతి కోసం చర్యలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అడ్డుకునే ప్రయత్నంలో ఒక మహిళ కింద పడిన ఘటన యాదృచ్ఛికమని, పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఉద్దేశపూర్వక చర్య లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. బలమైన గాయాలు తలకయి హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ పరీక్షించే డాక్టర్లు చెప్పడం ధృవీకరించడం. ఈ సంఘటనపై వెంటనే మా రూరల్ సిఐ గారు కాలేజీకి, తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ అన్ని సందర్శించిన తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించి దీని బాధ్యత ఉంది మాడమైనా అని చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయికి సంబంధించిన బంధువు ధనలక్ష్మి అనే ఆమెని సిఐ గారు కొద్దిగా ఆమెని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు తోసిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధువు అబ్బాయి చనిపోయినాడనే విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీబీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నాము. ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్లో చదువుతున్నటువంటి అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని విద్యార్థి సంస్థ నవయువ సమైక్య ఆధ్వర్యంలో మద్యం, మత్తు పదార్థాలు, గంజాయి నిషేధించాలని నినాదిస్తూ స్థానిక వినాయక గుడి దగ్గర నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ లక్ష్మీపురం రోడ్డు మీదుగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం వరకు ర్యాలీ చేసి సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు నందారపు భాస్కర్ అధ్యక్షత వహించగా శకుంతలారావు మాట్లాడుతూ విద్యార్థులు, యువత నేడు ఈ మద్యం, మత్తు పదార్థాలు, గంజాయికి అలవాటు పడి తమ చదువును, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటి నుండి యువత బయటపడాలన్నారు. పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థి యువకుల జీవితాలను నాశనం చేస్తున్న సమాజానికి హానికరమైన గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు ప్రభుత్వం తక్షణమే నిషేధించాలన్నారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి పనికిరి ప్రదక్షిణం కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచదార్ల గ్రామంలో ఉదయం 6 గంటలకు రథ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం పనికిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తులతో ఎంతో వైభవంగా సాగుతుంది. ఈ రథ ప్రారంభోత్సవంలో స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, భక్తులు సామూహికంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామంలో 7 హిల్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఆంజనేయులు జన్మదినం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా హరితాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేశ్వరరావు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సినీ హీరో అనిల్ మొగిలి ఆధ్వర్యంలో 7 హిల్స్ స్కూల్ ప్రాంగణంలో 3 మొక్కలు నాటారు. అనంతరం ప్రిన్సిపల్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయన్నారు. మా స్టాఫ్ పిల్లల తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక గొప్ప వరం. అది ఆలోచన రావడమే ఒక రకంగా గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రేపు భవిష్యత్ తరానికి ఆక్సిజన్ అందించాలన్న తపంతో ఆ ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకంగా మా స్కూల్ తరపు నుంచి, అలానే మా ఊరు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ రావు గారికి. ఈ పథకం అనేది, ఈ కార్యక్రమం అనేది పార్టీలకు అతీతంగా, అది ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా తన జన్మదినాన్ని పురస్కరించుకోవచ్చు. మంచి కార్యం కానీ, శుభకార్యం కానీ, అశుభకార్యం కానీ ఏదైనా చేసినా కానీ ఇటువంటి మొక్కలు నాటడం అని, ఆ మొక్కల జన్మదినాన్ని పురస్కరించుకొని అది పెద్దగా చూస్తూ పిల్లల రేపు రాబోయే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఆక్సిజన్ అందించాలనే కాన్సెప్ట్. శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా జరిగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మిర్యాలగూడ నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ పరిసరాలని శివనామస్మరణ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఇవాళ భక్తులు మనందరం కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఈ రోజు ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైన రోజు. అది కార్తీక పౌర్ణమి అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆలయకాన్ని తరఫున తెలుపుతున్నాము. ముఖ్యంగా మనకు 3వ సోమవారం 10వ తారీఖు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకెంతో సహకరించారు. ఎందుకంటే వారు కూడా ఇలా డిఎస్పీ గారు వచ్చి మొత్తం పర్యవేక్షణ చేసి వారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కడ జరిగినా మీ కమిటీ వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారి ఆలోచన సూచన ప్రకారం కూడా ఈరోజు కంట్రోల్ చేయడం కూడా జరిగింది. భక్తులకు ముఖ్య గమనిగా దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు. ఎందుకంటే అది పాటించకపోతే ఇలా ఇబ్బందులు జరుగుతాయి. భక్తులందరూ కూడా దీపారాధన చేసుకున్న భక్తులు కాబట్టి వారికి ఏ ఇబ్బంది జరిగినా, ఎవరికి ఏది జరిగినా ఇబ్బంది కలుగుతుంది. ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఇబ్బంది జరగకుండా ఉండాలని మేము నిర్ణయం తీసుకొని అందరికి కూడా ఇచ్చాము. మీకు ఎవరైనా చంటి పిల్లల వాళ్ళు ఉంటే మాకు తెలియపరచండి. మేము నేరేడ్మిట్ ప్రధాన రోడ్లో ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, కార్తీక దీపాలు వెలిగించడం కొనసాగుతుంది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోయాయి. దేవాలయాలు కిటకిటలాడాయి. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో గ్రామ పురోహితులు విలేటి విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేక కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్రమైన కార్తీక మాసం శివకేశులకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమని, అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివునికి పూజలు అందిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. అటు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది. ఈ నెలలో అటు వైష్ణవ ఆలయాలు కావచ్చు, ఇటు శివాలయాలు కావచ్చు భక్తులతో కిటకిలాడుతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని కార్తీక సోమవారాలు అభిషేక ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా ధాత్రి నారాయణ స్వామి తులసి కళ్యాణం చేయడం, అలాగే ఆ యొక్క నారాయణ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చేస్తుంటారు. మరి ఆ కార్తీక నారాయణ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, భక్తులందరినీ కూడా ఆ యొక్క వారికి అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన స్థానికమైనటువంటి దేవాలయంలో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేటువంటి జరిగింది. అందరికీ కూడా మరొక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆసుపత్రిలో వైద్య సేవలు బాగా అందుతున్నాయా అని జిల్లా కలెక్టర్ సిరి రోగులను ఆరా తీశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పలు వార్డులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా చిన్నపిల్లలు వార్డ్, అప్రాలమాలజీ, ఓపీ విభాగం, రేడియాలజీ విభాగం, అత్యవసర విభాగం, అలాగే గైనిక్ వార్డు, ఫాలో అప్ ఓపీల విభాగాలను ఆమె పరిశీలించారు. భోజనం అది రోజు పెడుతున్నారా, ఎలా ఉంటుంది టేస్ట్, క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా, అలాగే టాయిలెట్స్, మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ నేటల్ వార్డులో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు, అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది. సో వార్డ్స్ అవన్నీ చూసాం, నీట్గానే ఉంది, టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఓపీ, ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక 13,000 ఓపీ వస్తుంది. సో ఐపీ కూడా ఒక 1,300 దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా. అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ 230 దాటి ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే 58 సిజేరియన్స్ జరిగినాయి. సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలిసింది వాళ్ళు కూడా బంగారుపాళ్యం వయా జొన్నగురుకుల అరగొండ వైపు ప్రయాణించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని గొడ్డువంక బహుదా నది కల్వర్టు వద్ద పరిస్థితి దారుణంగా మారింది. ప్రతి సంవత్సరం వాగు తాత్కాలికంగా ప్రవహించి తిరిగి ఆరిపోయే వరకు అక్కడ ఏర్పడుతున్న పాచితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టాటా ఏసీలు, స్కూల్ బస్సులు, ఇంకా నడకదారులు, పశువులు సైతం ఈ పాచికి బలవుతున్నాయి. జారిపడే ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. స్థానిక వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమీన్పూర్ బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో తెల్లవారుజాము నుంచి కిక్కిరిసింది. భక్తులు ఆలయ ఆవరణంలో కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక దీపాలను వెలిగించి అర్చకులకు దీపదానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే దేవాలయానికి భక్తులు రావడం జరుగుతుంది. వారికి కూడా వివిధ రకాల క్యూ లైన్ల ద్వారా వాళ్ళకు దర్శనాలకు ఏర్పాట్లు చేసినాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మా కమిటీ ఆధ్వర్యంలో. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం జ్వాలాతోరణం మొదలగు కార్యక్రమాలు ఇక్కడ. హర హర మహాదేవ శంభో శంకర హర. భ్రమరాంబ మల్లికార్జునుడు ఈయన చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు. అటువంటి ఆ భక్తవ శంకరుడు, అభయ వరప్రదాత అటువంటి స్వామివారిని, పార్వతీ పరమేశ్వరుణ్ణి నిరంతరం భక్తులు శివనామస్మరణతో ఈ స్వామివారిని ఉదయం 4 గంటల నుండే అభిషేకాలతో, అర్చనలతో, దీపారాధనలతో ఆరాధిస్తూనే ఉన్నారు. అటువంటి యొక్క మంగళకరమైనటువంటి దివ్యమైన ఎండగుట్ట కొట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో ఇక్కడ సేవ చేసేవారితోటి క్యూ లైన్లో వాటర్ గుట్ట పెట్టి వాటర్ గుట్ట పోపియడం జరుగుతుంది. భక్తుల అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళడం కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మధ్యాహ్నము భోజనాలు కూడా ఉంటాయి. అలాగే సాయంత్రం కూడా జ్వాలాతోరణము, మళ్ళీ పల్లకి సేవలో కళా నృత్యాలు విక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో పైసలు లేకుండా అవుతున్నాయి. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళకు కప్పగాడు మనకి మీద ఒక వైస్రాయి ఉంటుండే. ఆ వైస్రాయి కడితే వైస్రాయి తీసుకుపోతుండే. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఒక వైస్రాయి ఉంది, మీనాక్షి ఆమె పేరు. ఆమెకు అప్ప చెప్తే ఆమె మీదకి తీసుకుపోతుంది. ఇక్కడ వైస్రాయి ఉన్నాడు మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మొత్తం దోపకం చేయాలి. తను తీసుకోవాలి, ఢిల్లీకి పంపేది ఢిల్లీకి పంపాలి. దాంతో ద్రవ్య చలామణి లేకుండా అయిపోయింది తెలంగాణ. కేసీఆర్ ఏమో పైసలు పల్లెటూళ్ళలోకి వచ్చేటట్టు చేసిండు, పెన్షన్ల రూపంలో వచ్చేటట్టు చేసిండు, రైతు బంధు రూపంలో వచ్చేటట్టు చేసిండు. ఈయన ఏమన్నాడు? రైతు బంధు 2 సీజన్లకి ఇస్తారా, 3 సీజన్లకి ఇవ్వాలన్నాడు. 2 సీజన్లకి కొట్టి 2 సీజన్లు ఇవ్వకుండా కొట్టి 15,000 చేస్తా అన్నాడు. ఇవాళ నిజంగా చెప్తున్నా, కేసీఆర్ పరిపాలన కనుక ఉంటే పెన్షన్లు ఖచ్చితంగా ఒక 500 రూపాయలు పెరుగుతుండే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఏడాదికి 500 పెంచుతా అన్నాడు పెన్షన్. అనామతం 4,000 చేస్తా అని చెప్పలే ఆయన. జర చూసుకొని చెప్పిండు, అబద్ధాలు చెప్పలే. అబద్ధాలు చెప్పినందుకు కేసీఆర్ ఓడిపోయాడు. ఇష్టమున్న అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి కూర్చుని కూర్చున్నాడు. ఆ డబోలు హామీలు ఇచ్చి 4,000 చేస్తా అన్నాడు.